బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అపీల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ సవాల్ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. రీకౌంటింగ్ మార్కులకు టీజీపీఎస్సీ జారీ చేసిన మెమో మార్కులకు తేడాలున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో టీజీపీఎస్సీ సవాల్ చేయడం జరిగింది. ఆ సవాల్ పైన ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ జరుపుతూ సింగిల్ బెంచ్ లోనే వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ వేసవి సెలవులకు సంబంధించి ముందే ఈ గ్రూప్ 1 కి సంబంధించిన విచారణ జరపాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పి సింగిల్ బెంచ్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే గతంలో విచారణ సందర్భంగా సింగిల్ బెంచ్ గ్రూప్ 1 నియామకాలు ఇప్పుడు చేపట్టొద్దు, ఏదైతే పేపర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో వాటిని కొనసాగించవచ్చు, కానీ నియామకాలు మాత్రం చేయొద్దు అని చెప్పేసి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో టీజీపీఎస్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ లోనే కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరపాలంటూ కూడా సింగిల్ బెంచ్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సింగిల్ బెంచే ఈ రోజు రేపు లేదా ఎల్లుండి ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.